భగవంతుడే సహజంగా నిర్గుణుడైన అనేక గుణములను ప్రకటించాడు. రామచంద్రమూర్తి ఎన్ని ఉత్తమ గుణములను కలిగి ఉన్నాడో వాల్మీకి మహర్షి రామాయణ ప్రారంభంలోనే చెప్తారు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అంటారు. 16 ఉత్తమ గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద ప్రవర్తించి చూపించినటువంటి వాడు రాముడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉత్తమమైన గుణముల గురించి మాట్లాడుతూ భాగవతంలో రుక్మిణీదేవి ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా శంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదే మునురమా కాంతాలలామంబు రాజన్యానీకవ సింహ నావలననే జన్మించనే మోహముల్ అంటుంది. భగవంతుని యందు ఉన్నటువంటి సుగుణములు 1, 2 అని లెక్క పెట్టడం సాధ్యం కాదు. కబీర్ దాస్ గారు భగవంతుడి గురించి చెప్తూ ధరతీ సబ కాగజకరవు లేకిని సబ బనరాయ్ సాత సమందికి మసికరవు హరిగుణ లిఖా నజాయ్ అన్నాడు. ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని సముద్రాలలో ఉన్న జలాన్నంతటినీ సిరా చేసుకుని అరణ్యములలో ఉన్న కలపనంతటినీ కలంగా చేసుకుని నేను భగవంతుని గుణములు వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ పదార్థములేవి సరిపోవు అంటాడు. ఒక్కొక్క గుణం ఒక్కొక్క దీపం. అటువంటి దీపం వెలగాలి అంటే ఒక దీపానికి ప్రమిద, నెయ్యి, ఒత్తి, అగ్ని అన్నీ కావలసినట్టే ఉత్తమ సంస్కారాన్ని పొందడానికి మనిషి కూడా గురువులను ఆశ్రయించి తనంత తానుగా మంచి గుణములను పొంది ఒక జ్యోతి ఎలా వెలుగుతుందో అలా వెలగాలి.